ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మరొక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చున్నాడు. పరిశుద్ధులు ఏ విధంగా మాట్లాడాలి అంటే, క్రీస్తును ధరించుకున్న తర్వాత క్రైస్తవుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈరోజు మనందరికీ తెలుసు. ఎలా మాట్లాడాలి అనేది క్రైస్తవులైన వారందరికీ కూడా చాలా వరకు తెలుసు. అయినా సరే మనం ఏం చేస్తామంటే, మనుషులుగానే ఆలోచన చేస్తున్నాము, ఆ మాట తీరును సరి చేసుకోలేకపోతున్నాం. మనుషునిగా ఆలోచన చేస్తున్నాము, ఆ మాట తీరును సరి చేసుకోలేకపోతున్నాం. సామెతలో ఒక మాట అంటాడు, జీవ మరణములు నాలుక వశము అని. జీవ మరణములు నాలుక వశము అంటే, నీ మాట చొప్పుననే నీకు తీర్పు అనేది ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి నీకు తీర్పు అనేది ఉంటుంది. నీవు కొలుచు కొలత చొప్పుననే నీకు కొలవబడును అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దానిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడు. అంటే క్రైస్తవుడు ఎంత బాధ్యతగా ఉండాలి. ఒక అన్యునిగా ఉన్నప్పుడు అన్యునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా సరే చెల్లుద్ది. ఎందుకంటే అప్పుడు నువ్వు ఏ విధంగా జీవించావు అనే దేవుడు తీర్పులోనికి తీసుకోడు. నువ్వు క్రీస్తుని ఎరుగక ముందు నువ్వు ఎలా జీవించావు అనేది దేవుడు నిన్ను అడగడు. వారికి తీర్పు వేరుగా ఉంటుంది. కానీ ఒక్కసారి నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తును నీ సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించిన తర్వాత, దేవుని కుమారునిగా నీవు పిలువబడుతున్న గడియ నుండి కూడా నువ్వు ఎలా మాట్లాడాలి. ఎందుకంటే నీ ప్రతి మాట కూడా దేవుడు జీవ గ్రంథంలో లిఖిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నామో అనేది మనకు అక్కడ జీవ గ్రంథంలో ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడింది రేపు దేవుని దగ్గర నేను మాట్లాడలేదు అంటే దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన హృదయములు నెరిగినవాడు. నీ మాట నీ నోట రాకముందే నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ఆయనకు తెలుసు. అంటే మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది చాలా స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ మీ నోట మీరు దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి అని చాలా స్పష్టంగా మాట్లాడు. వినువారికి మేలు కలిగినట్లు అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎదుటి వ్యక్తి వింటున్నాడు, ఆ వినేవానికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మనం మాట్లాడాలి. ఎందుకని అంటే, ఒకప్పుడు నువ్వు ఒక మనిషిని ద్వేషించి ఉండవచ్చు, ఒక మనిషి మీద నీకు కోపం ఉండవచ్చు, ఒక మనిషి మీద నీకు అసూయ ఉండవచ్చు, ఒక మనిషి అంటే నీకు పడకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావో, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను పాటించాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని అంటే శత్రువుని సైతం కూడా నువ్వు ప్రేమించాలి. శత్రువుని సైతం కూడా నువ్వు నీ శరీరాన్ని ఎట్లాగైతే నువ్వు ప్రేమిస్తావో అదేవిధంగా నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. అంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే నీవు ఉచ్చరించాలి. నీ నోట దుర్భాష ఏదైనాను సరే రాకూడదు. ఎందుకంటే ఈరోజు నువ్వేదేదో మాట్లాడేస్తావు, ఏదేదో నోటుకొచ్చిందల్లా పచ్చి బూతులు తిడతావు. కానీ అది ఈ రోజుతో నువ్వు అయిపోయింది అనుకుంటావు. కానీ ఇది రేపు తీర్పు దినమందు తీర్పులోనికి వస్తుంది ఈ మాట ఏదైతే ఈరోజు నువ్వు పలికావు. అందుకంటాడు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు
మాట్లాడాలి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకూడదు. ఎందుకనంటే క్రీస్తుని ఎప్పుడైతే మనము అంగీకరించామో, బాప్తిస్మ ఎప్పుడైతే తీసుకున్నామో, మనము పరిశుద్ధాత్మ అనే వరమును పొందాం. అంటే మనము క్రైస్తవుడు అయిన తర్వాత పరిశుద్ధాత్మను మనకు దేవుడు వరముగా ఇచ్చాడు. మరి ఈ వరమును మనము దుఃఖపరిచేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనకు సంచకరువు. దేవుని స్వాస్థ్యాన్ని కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంచకరువు. మరి ఆ సంచకరువును మనము దుఃఖపరిచేటువంటి పరిస్థితి అనేది మనకు ఉండకూడదు. అంటే మనము ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంతగా ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. కనుక అంటున్నాడు, దుర్భాష ఏదైనా సరే మీ నోట రాకూడదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, ఈ లోకము నుంచి వేరు చేయబడిన వారు. అటువంటి మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే దేవునికి అంత మహిమకరంగా ఉంటుంది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అదే అధ్యాయం, అదే పత్రిక 5వ అధ్యాయం చదివితే ఒకసారి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. మీలో జారత్వమే కానీ, అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. అంటే ఎట్లా జీవించాలి పరిశుద్ధుడు అన్న తర్వాత ఏ విధంగా జీవించాలి? లోకమునకు మీరు వెలుగు వలె ఉన్నారు అని ఫిలిప్పీ పత్రికలో మాట్లాడతారు. ఒక్కరి జన్మ మధ్య మీరు వెలుగు జ్యోతుల వలె ఉన్నారు అని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారంటే ఆ వెలుగు కలిగి ఉన్న మనము ఎంత జాగ్రత్తగా సమాజంలో మనము ఉండాలి, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని కొలసీ పత్రికలో మాట్లాడతారు. సో అంటే క్రైస్తవుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత క్షేమాభివృద్ధికరమైన విధానంలో మాట్లాడాలి అనేది క్రైస్తవుడు గ్రహించాలి. అందుకంటున్నాడు, మీలో జారత్వమే కానీ, లోభత్వమే కానీ, అపవిత్రతయే కానీ ఉండకూడదు. ఈ పేరెత్తకూడదు. పరిశుద్ధులకు ఇది తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. అంటే ఏంటి? ఒక మనిషి యొక్క విధానాన్ని మనము ఎప్పుడూ కూడా హేళన చేసే విధంగా ఉండకూడదు. కృతజ్ఞత భావమే మనలో ఉండాలి ఎప్పుడు కూడా. ఒక కృతజ్ఞతా భావం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఎప్పుడూ ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, సరసోక్తులైనను, పోకరి మాటలైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని ఎంత స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. బూతులైనను, సరసోక్తులైనను, ఉచ్చరింప సఖ్యము కాని మాటలైనను క్రైస్తవుడు మాట్లాడకూడదు. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడావు అనేది దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకోడు. నువ్వు అప్పుడు ఏ విధంగా మాట్లాడావు, ఏ విధంగా నువ్వు ఇచ్చేసావు, ఇవేమి దేవుడు పరిగణలోకి తీసుకొని నీకు తీర్పు ఇవ్వడు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావో ఆ గడియ నుండి నీకు తీర్పు అనేది ఎట్లాగివ్వాలి అనేది నీ ప్రవర్తన బట్టే ఉంటుంది. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలమిత్తును అనేటువంటి మాట మనకు బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన తీర్పు అనేది కూడా అంత అనుకూలంగా మనకు ఉంటుంది. అంటే మన మాట తీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మనము దేవుని ఎదుట అంతగా మనం మెప్పు పొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రేమైన వారలారా, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను మనం కోల్పోకుండా, పరిశుద్ధులుగా మనం ఈ లోకంలో పిలువబడుతున్నాం కాబట్టి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం పిలువబడుతున్నాం కాబట్టి ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో ఆ పిలుపుకు తగినట్లుగా మనము వ్యవహరించడానికి మనం ప్రయాసపడదాం. క్షేమాభివృద్ధికరమైన వచనాలే మనం ఉచ్చరిస్తూ దేవుడు కోరుకున్న రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందాలి, అంతటా అందరూ మార్పు చెందాలి, అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దానికి తగినట్టుగా మనము ఈ భూమి మీద మన జీవనాన్ని కొనసాగిస్తూ, దేవుని ప్రకటిస్తూ, దేవుని కుమారుడిని క్రీస్తును ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు వైపు నడిపించడానికి మన వంతు ప్రయాసం మనం చేసి దేవునికి మహిమ కలుగు విధంగా మనం ఈ భూమి మీద జీవితం. అందరికీ కూడా నా యొక్క వందనములు.